నమస్తే, నేను రోజా. వర్తమాన పరిణామాల నిలువుటద్దం నేటి నిజం కార్యక్రమానికి స్వాగతం. ఢిల్లీ హైకోర్టు సిట్టింగ్ జడ్జ్ జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో లెక్కల్లో చూపించని పెద్ద మొత్తంలో నగదు వెలుగు చూసిందనే ప్రచారం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. న్యాయ వ్యవస్థలో ప్రకంపనలు సృష్టిస్తోంది. హోలీ రోజున జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన విషయాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జడ్జ్ నివాసంలో భారీ మొత్తంలో నోట్ల కట్టలు కాలిపోయినట్టు వస్తున్న ఆరోపణలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. అదే సమయంలో హైకోర్టు సీజే కూడా నివేదికను అందజేశారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ న్యాయ వ్యవస్థ విశ్వసనీయతను పెంచేలా ఆరోపణలకు సంబంధించిన నివేదికలు, ఫోటోలు, వీడియోలను సుప్రీంకోర్టు శనివారం రాత్రి వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. అంతేకాదు, నిజానిజాలు తేల్చేందుకు దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశిస్తూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ త్రిసభ్య కమిటీని నియమించారు. ఢిల్లీ హైకోర్టు జడ్జి నివాసంలో నోట్ల కట్టల కలకలం. సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించిన హైకోర్టు సీజే. ఫోటోలు, వీడియోలు సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్. దర్యాప్తునకు త్రిసభ్య కమిటీ వేసిన సీజేఐ ఖన్నా. జస్టిస్ వర్మ విధులను నిలిపేసిన ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రీ. జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో భారీ ఎత్తున కరెన్సీ కట్టలు బయటపడటం దుమారం రేపుతోంది. న్యాయ వ్యవస్థలో ప్రకంపనలు సృష్టిస్తోంది. నోట్ల కట్టలేవీ లేవని తొలుత ఖండించిన జస్టిస్ వర్మ తర్వాత ఫోటోలు, వీడియోలు చూసి తనకు సంబంధం లేదని, తనపై ఏదో కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డికే ఉపాధ్యాయ్ అగ్ని ప్రమాదం జరిగిన తీరును స్వయంగా పరిశీలించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి నివేదికను అందజేశారు. ఈ నివేదికలో జస్టిస్ యశ్వంత్ వర్మ వివరణతో పాటు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అందించిన వివరాలు, ఫోటోలు, వీడియోలను పొందుపరిచారు. వీటిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అనూహ్యంగా స్పందించారు. ఢిల్లీ హైకోర్టు సీజేఐ అందించిన నివేదికతో పాటు జస్టిస్ యశ్వంత్ వర్మ వివరణను సుప్రీంకోర్టు శనివారం రాత్రి తన అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. ఫైర్ విభాగం రెస్క్యూ ఆపరేషన్ వివరాలు, ఫోటోలు, వీడియోలు, సీజేఐ రాసిన లేఖ అందులో ఉన్నాయి. న్యాయ వ్యవస్థ పారదర్శకంగా ఉండాలని కోరుకుంటున్న సీజేఐ కొలీజియంలోని న్యాయమూర్తులతో సంప్రదించిన అనంతరం నివేదికను వెబ్సైట్లో ఉంచినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. పారదర్శకతతో పాటు తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా ఉండేందుకు సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేయడానికి అంగీకరించారని తెలిపాయి. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉపాధ్యాయ్ సమర్పించిన నివేదికలో సగం కాలిన కరెన్సీ నోట్ల కట్టల్ని గురించి అధికారిక ప్రస్తావన ఉంది. దీనిపై అధికారిక సమాచారం ఉందని అందులో వివరించారు. మరోవైపు స్టోర్ రూంలో తానుగాని, తన కుటుంబ సభ్యులుగాని ఎటువంటి నగదును దాచిపెట్టలేదని జస్టిస్ యశ్వంత్ వర్మ వివరణ ఇవ్వడం గమనార్హం. తన అధికారిక నివాసంలో అగ్ని ప్రమాద సమయంలో తమకు సంబంధించిన నగదు దొరికిందన్న ఆరోపణలో వాస్తవం లేదని జస్టిస్ వర్మ ఖండించారు. నా ఇంట్లో నగదు దొరికిందన్న ఆ వీడియోలోని కంటెంట్ చూసి నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. ఎందుకంటే ఇంట్లో మేము ఎటువంటి నగదు ఉంచలేదు. కేవలం నన్ను కుట్రలో ఇరికించి నా ప్రతిష్టను దెబ్బతీయడానికి చేసిన కుట్రగా స్పష్టంగా కనిపించిందని గమనించాను అని జస్టిస్ వర్మ పేర్కొన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో తాను భోపాల్లో ఉన్నానని, తన కుమార్తె ద్వారా సమాచారం తెలిసిందని అన్నారు. ఘటనపై మరింత లోతైన విచారణ జరగాల్సి ఉందని ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీ హైకోర్టు సీజేఐ ఇచ్చిన సమగ్ర నివేదిక, జస్టిస్ యశ్వంత్ వర్మ అందించిన వివరణ నివేదికల్ని పరిశీలించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా లోతుగా అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరపాలని నిర్ణయించారు. ఇందుకోసం 3 రాష్ట్రాలకు చెందిన హైకోర్టుల జడ్జీలతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సీల్ నాగు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ సంధావాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనూజ్ శివరామన్లను కమిటీ సభ్యులుగా నియమించారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ప్రస్తుతానికి జస్టిస్ యశ్వంత్ వర్మకు కేసుల విచారణ పరంగా ఎలాంటి బాధ్యతలు అప్పగించొద్దని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సీజేఐ ఆదేశించారు. జస్టిస్ వర్మ అధికారిక నివాసంలో
ఈ నెల 14న జరిగిన అగ్ని ప్రమాదంలో స్టోర్ రూంలోని 4 బస్తాల్లో సగం కాలిన నోట్ల కట్టలు బయటపడటం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అసలేం జరిగిందో అన్న చర్చ జరుగుతోంది. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్ ఉపాధ్యాయ్ నివేదిక ప్రకారం మార్చి 14న రాత్రి 11:30 గంటలకు జస్టిస్ వర్మ నివాసంలోని స్టోర్ రూంలో మంటలు చెలరేగాయి. ఇంటి సిబ్బందికి తెలియజేసిన జస్టిస్ వర్మ వ్యక్తిగత కార్యదర్శి ఆ తర్వాత ఫైర్ సిబ్బందికి కాల్ చేసి చెప్పారు. మంటలు ఆర్పాక ఉదయమే శిథిలాలు శుభ్రం చేసే ప్రయత్నం చేయగా నోట్ల కట్టలు సగం కాలి కనిపించాయి. దీంతో ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉపాధ్యాయ్ హైకోర్టు రిజిస్ట్రార్తో కలిసి బంగ్లాను సందర్శించి సంఘటనా స్థలాన్ని స్వయంగా పరిశీలించారు. కాలిన నగదుకు తనకు ఎటువంటి సంబంధం లేదని, లేదా అది స్టోర్ రూంలోకి ఎలా వచ్చిందనే దాని గురించి తనకు తెలియదని జస్టిస్ వర్మ తెలిపారు. స్టోర్ రూమ్ అనేది సిబ్బంది క్వార్టర్స్ కు సమీపంలో ఉన్న బహిరంగ సాధారణంగా ఉపయోగించే ప్రాంతం. నా నివాస స్థలాల నుంచి దూరంగా ఉందని జస్టిస్ వర్మ వివరించారు. నోట్ల కట్టలు కాలిపోయిన ఉదంతం గురించి మీడియాలో చిలువలు పలువలుగా కథనాలు ప్రసారం కావడంపై జస్టిస్ వర్మ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. నాపై అభియోగాలు మోపుతూ పరువు నష్టం కలిగించే కథనాలు రావడానికి ముందే తాను కొంత విచారణ చేసి ఉంటే బాగుండరనిపిస్తోందని పేర్కొన్నారు. ఈ సంఘటనపై పోలీస్ కమిషనర్ తన నివేదికను సమర్పించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే తమ పోలీసులు వచ్చి మంటల నుంచి ఏర్పడిన శిథిలాలు, పాక్షికంగా కాలిపోయిన కొన్ని ఆర్టికల్స్ తొలగించడం చూశారని రిపోర్టులో తెలిపారు. ఇదే విషయాన్ని హైకోర్టు చీఫ్ జస్టిస్ అడిగినప్పుడు కూడా చెప్పడం జరిగిందని వివరించారు. ఇటు పోలీసులు, అటు జస్టిస్ వర్మల నుంచి వివరణ అందుకున్న హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉపాధ్యాయ్ 3 ముఖ్యమైన అంశాలపై మరింత వివరణ ఇవ్వాలని కోరారు. జస్టిస్ వర్మ తన ఫోన్ నుంచి ఎటువంటి డేటాను తొలగించవద్దని స్పష్టంగా కోరారు. మీ ఇంటి ప్రాంగణంలో ఉన్న గదిలో నగదు ఉండటాన్ని ఎలా చూస్తారు? ఆ గదిలో దొరికిన డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? మార్చి 15న అగ్ని ప్రమాదం జరిగిన గది నుంచి కాలిపోయిన డబ్బును ఎవరు తొలగించారో స్పష్టంగా తెలియచేయాలని కోరారు. జస్టిస్ వర్మ నివాసంలో 4 బస్తాల్లో సగం కాలిన నోట్ల కట్టలు బయటపడిన ఉదంతంపై హైకోర్టు చీఫ్ జస్టిస్ స్వయంగా పరిశీలించి సమర్పించిన నివేదికలో ఏముందనేది హాట్ టాపిక్ గా మారింది. ప్రమాదం జరిగిన వెంటనే తనకు ఫోన్ ద్వారా తెలియజేశారని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డికే ఉపాధ్యాయ తన నివేదికలో పేర్కొన్నారు. అయితే కమిషనర్ ఏం చెప్పారన్నది వెల్లడించలేదు. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో ఉన్న సెక్యూరిటీ గార్డు చెప్పిన దాని ప్రకారం మార్చి 15 ఉదయం స్టోర్ రూమ్ నుంచి కొన్ని కాలిపోయిన వస్తువుల్ని తొలగించారు. నోట్ల కట్టల విషయం తెలియకపోవడంతో మొదట చీఫ్ జస్టిస్ డికే ఉపాధ్యాయ తన కార్యదర్శిని పంపారు. అటు తర్వాత స్టోర్ రూమ్ లో 4-5 బస్తాల సగం కాలిపోయిన నగదు దొరికిందని పోలీస్ కమిషనర్ నివేదిక పంపడంతో ఈసారి తానే స్వయంగా వెళ్లి పరిశీలించారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తాను మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఉన్నానని, మరుసటి రోజు సాయంత్రం తాను ఢిల్లీకి తిరిగి వచ్చానని జస్టిస్ యశ్వంత్ వర్మ చెప్పారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో తన కుమార్తె సిబ్బంది ఇంట్లోనే ఉన్నారని, కానీ మంటల్ని ఆర్పిన తర్వాత స్టోర్ రూంలో నగదును వారు చూడలేదని ఆయన తెలిపారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తనకు వీడియో చూపించినప్పుడే కాలిపోయిన నగదు గురించి తనకు మొదటగా తెలిసిందని చెప్పారు. 3 న్యాయమూర్తుల కమిటీ దర్యాప్తు తర్వాత కమిటీ న్యాయమూర్తిని నిర్దోషిగా నిర్ధారించొచ్చు, లేదా న్యాయమూర్తిని రాజీనామా చేయమని కోరొచ్చు. న్యాయమూర్తి రాజీనామా చేయడానికి నిరాకరిస్తే ఆయనను తొలగించమని కమిటీ ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి సిఫారసు చేస్తుంది. న్యాయమూర్తిపై చర్య తీసుకోవాలని సిబిఐని భారత ప్రధాన న్యాయమూర్తి ఆదేశించిన సందర్భాలు కూడా దేశంలో చోటు చేసుకున్నాయి.